విశాఖపట్నంలో ఉన్న కీలక నేతల్లో ముగ్గురు ఆల్రెడీ రాజీనామా చేశారు. ప్రస్తుతం గంట తన అనుచరులతో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్న విషయంపైన త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ఎట్లాంటి పరిస్థితి ఉంది? గంట అనుచరుల సమావేశం ముగిసిందా? టీడీపీ నేతల్లో ఎట్లాంటి స్పందన కనిపిస్తోంది రెండో జాబితాకు సంబంధించి? అనుశ్రీ, తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన రెండో జాబితాపై తెలుగుదేశం పార్టీలో చిచ్చిరేగింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరులతో ఒక రహస్య ప్రదేశంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద చర్చించారు. గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం చీపురుపల్లి వెళ్ళి పోటీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గంటా మాత్రం తన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భీమిలిలోనే పోటీ చేస్తానని చెప్పడంతో అయితే చీపురుపల్లిలో పోటీ చేయి, లేదంటే పార్టీకి పనిచేయని ఆదేశించడం గంట తీవ్ర అసంతృప్తితో ఉన్న గంట ఈరోజు తన అనుచరులతో సమావేశమై ఒక రహస్య ప్రదేశంలో సమావేశమయ్యారు. ఇంకా సమావేశం కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీ ఒకవేళ చీపురుపల్లిలో పోటీ చేయమంటే ఏ విధంగా నిర్ణయాన్ని తీసుకోవాలనే దాని మీద అనుచరులతోని చర్చిస్తున్నారు. మరోవైపు విశాఖ సౌత్ నియోజకవర్గాన్ని ఆశించిన గండి బాబ్జీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనై తన రాజీనామాను చంద్రబాబు నాయుడుకి పంపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తనను మోసం చేసింది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో తాను సౌత్ నియోజకవర్గానికి వచ్చాను. తాను వచ్చిన సమయంలో ఎవరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండేందుకు కూడా ముందుకు రాలేదని తనను బలవంతంగా తీసుకువచ్చి సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిందని, ఇప్పుడు తీరా సీటు ఇచ్చే సమయానికి తనను బలుపశువం చేసిందనే ఆవేదన కూడా గండి బాబ్జీ వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే విశాఖ వెస్ట్ స్థానాన్ని ఆశించిన పాసర్ల ప్రసాద్ కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అక్కడ తాను సీటు ఆశిస్తున్నానని పార్టీని నమ్ముకున్న వాళ్ళకి కాకుండా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారికి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నవారికి మాత్రమే సీటు ఇచ్చారంటూ కూడా పాసర్ల ప్రసాద్ తన అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా రూరల్ విషయానికి వచ్చేటప్పటికైతే ఇంకా పెందుర్తి, చోడవరం మాడుగుల నియోజకవర్గాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. యలమంచి నియోజకవర్గాన్ని ప్రగడ నాగేశ్వరరావు ఆశించారు. అలాగే మాడుగుల నియోజకవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే రామానాయుడు అలాగే పివిజి కుమార్ ఆశించారు. ఇంకా యలమంచి నియోజకవర్గాన్ని బండారు సత్యనారాయణమూర్తి కూడా ఆశించారు. వీళ్ళు ఎవరికి కూడా సీట్లు రాకపోవడంతో తమ అనుచరులతో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో పార్టీకి రాజీనామా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను పార్టీ నేతలతోనే చేస్తున్నారు. 1-2 రోజుల్లో వారు ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఎక్కువ నేతలు మాత్రం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ నాయుడు.